नहीं हमारे अब क्या करें सर ऑटो नेचर ने परेशान కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఏసీబీ ఈరోజు పలు కీలక విషయాలపై విచారణ చేపట్టనుంది. ఈ కాళేశ్వరం కేసులో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ హరిరామ్ బ్యాంక్ లాకర్లు ఏసీబీ తెరిచేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో ఆయనకు సంబంధించిన 3 లాకర్స్ ను తెరవనున్నారు. ఇప్పటికే హరిరామ నాయక్ 5 రోజుల విచారణలో 4 రోజులు పూర్తయ్యాయి. ఈ ఒక్కరోజే ఉండడంతో ఆయనకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ గుర్తించింది. ఇందులో భాగంగా ఈ రోజు ఆయన లాకర్లు తెరిచి వాస్తవాలు వెలుగులోకి తేనుంది. రైట్, ఇక ఇరిగేషన్ మాజీ ఈఎస్పీ హరిరామ్ బ్యాంక్ లాకర్లు ఏసీబీ తెరిచేందుకు సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, లక్ష్మి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈఎన్సీ ఇరిగేషన్ ఈఎన్సీ మాజీ ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ నాయక్ బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అయితే మూడింటిని కూడా ఓపెన్ చేయబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కటిగా హరిరామ్ అంటే ఆదాయానికి మించి ఆస్తులను ఏ విధంగా కూడబెట్టారు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఏసీబీ చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు హరిరామ్ నాయక్ అనేటువంటిది అయితే మాత్రం ఏసీబీ గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇక ఆయనకి సంబంధించినటువంటి హరిరామ్ నాయక్ కు సంబంధించినటువంటి ఆస్తులు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం 250 కోట్లకు పైగానే ఉంటాయి. 300 కోట్ల వరకు కూడా విలువైనటువంటి ఆస్తులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఇప్పటికే విచారణకైతే మాత్రం 5 రోజులు విచారణ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 4 రోజులు పూర్తయింది. ఇంకా 1 రోజు మాత్రమే గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 1 రోజులోనే సాధ్యమైనంత వరకు మరింత ఎక్కువ సమాచారాన్ని రాబట్టాలని ఏసీబీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఏసీబీ అయితే మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. మొత్తంగా ఈ రోజు బ్యాంక్ లాకర్లు అంటే హరిరామ్ నాయక్ సంబంధించినటువంటి 3 బ్యాంక్ లాకర్లను కూడా మరి కాసేపట్లో ఓపెన్ చేయబోతుంది. ఈ బ్యాంక్ లాకర్లను కూడా తెరిస్తే మరికొన్ని ఆస్తుల వివరాలు లేకపోతే విలువైనటువంటి ఆస్తులు భూములకు సంబంధించినటువంటి పత్రాలు కూడా కొంత బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అయితే మాత్రం ఏసీబీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ 4 రోజుల విచారణలో హరిరామ్ నాయక్ అయితే ఏ విధంగా కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. అసలు విచారణకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇదే నేపథ్యంలో మరికొంత సమయం విచారణకు ఇవ్వాల్సిందిగా అయితే ఏసీబీ అయితే మాత్రం కోరేటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఏదైనా కానీ మొత్తంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 250 నుంచి 300 కోట్ల వరకు విలువైనటువంటి ఆస్తులు కూడబెట్టారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు. కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఎక్కువగా భారీగా ముడుపులు తీసుకున్నారు అనేటువంటిది కూడా ఏసీబీ గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా మరి కాసేపట్లో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత మరింత సమాచారం మనకు అందేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో